15వ కీర్తన నుంచి ఒక మాటను మీకు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చూద్దాం. ఆ 15వ కీర్తన మొట్టమొదటి వచనం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. ఒక మనిషి తన ఇంట్లో ఇంకొక మనిషిని ఉంచాలంటే రకరకాలైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతున్న ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్న తరుణంలో దేవుడు వాక్యంలో నుంచి మనకి జ్ఞాపకం చేస్తూ ఒక మాట అంటున్నాడు. దావీదు ద్వారా రచింపబడిన కీర్తనలో ఒక జెన్యూన్ క్వశ్చన్ని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు దావీదు. నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవరు అన్న ఒక ప్రశ్నను ఇక్కడ భక్తుడైన దావీదు దేవాది దేవుణ్ణి అడుగుతున్న రీతిని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనకు కనబడతా ఉంది. అయితే ఈ 15వ కీర్తనలో మొట్టమొదటి వచనం ప్రశ్నగా ఉంటే ఆ మిగతా 2, 3, 4, 5 వచనాలు మనం చదివితే వాటికి సమాధానం మనకి దొరుకుతూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో చాలాసార్లు మనకు ఒక ప్రశ్న రావచ్చు. ఎందుకు దేవునికి మందిరానికి వెళ్ళాలి? దేవునికి మందిరం వెళ్ళడం వల్ల మనకి ఏం లాభమో, దేవుని మందిరానికి ఎందుకు మనం వెళ్ళాల్సిన అవసరం ఏంటి, వెళ్తే నాకు వచ్చే లాభాలు ఏంటని కొన్నిసార్లు మనం లెక్కలు వేసుకోవచ్చు. లేదంటే మనం ఏదైనా లాభం ఉంటేనే దేవుని మందిరానికి వెళ్ళడం మనం ప్రయత్నం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ జాగ్రత్తగా ఆలోచించండి. ఒక భక్తుడు అన్నాడు, ద చర్చ్ ఈజ్ నాట్ అ మ్యూజియం ఆఫ్ సెయింట్స్ బట్ ఇట్ ఈజ్ హాస్పిటల్ ఫర్ సిన్నర్స్ అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, పరిశుద్ధులు నివసించే స్థలం కాదు, ఒక మ్యూజియం కాదు దేవుని యొక్క మందిరం అనేది. దేవుని యొక్క మందిరం అంటే పాపులను చేర్చుకునే ఒక పర్ణశాల లాంటిదని తెలియజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని మందిరంలోనికి నువ్వు ఎందుకు రావాలి అని ఒక ప్రశ్న నీలో ఉదయకాల సమయం ఉంటే దేవుని సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు ఒక పాపపు జీవితంలో నువ్వు జీవిస్తున్నా, ఒక బాధాకరమైన జీవితంలో నువ్వు నివసిస్తున్నా, ఒక భయంకరమైన పరిస్థితిలో నువ్వు ఎదుర్కొన్న సందర్భంలో ఉంటున్నా, లేదా నీ జీవితంలో నువ్వు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అని ఒక ఆలోచన సందిగ్ధంలో నీ జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉన్నట్లయితే నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికే ఒక స్థలము దేవుని యొక్క మందిరం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని సన్నిధానంలోకి వచ్చిన వారు అనేక మంది వారి జీవితాల్లో ఆశీర్వదింపబడ్డారనే సాక్ష్యాలు విన్నప్పుడు దేవుడిచ్చిన మాట నిజమని మరొకసారి మన జీవితంలో ఏం చేయబడుతుందండి? రుజువు చేయబడుతుంది. Time and again the Bible proves itself saying that there is fullness of joy in the presence of God. దేవుని యొక్క సన్నిధానములో సంపూర్ణ సంతోషము కలదని మరలా దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. అదే సందర్భంలో దేవుని వాక్యము ద్వారా మనం బలపరచబడుతున్నామన్న విషయాన్ని తెలియజేయడంలో ఏమాత్రం కూడా మొహమాటం లేదు. కాకపోతే ఇక్కడ రాయబడిన ఈ వచనంలో నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవరు అని దావీదు అడుగుతున్న సందర్భంలో మనం ఆలోచిస్తే ఆ సమయానికి ఇంకా దావీదు దేవునికి ఒక మందిరాన్ని కట్టని వాడిగా ఉన్నాడు. హీ డిడ్ నాట్ బిల్డ్ యెట్ ఎనీ ప్లేస్ ఫర్ ద లార్డ్. ఆ సందర్భంలో దావీదు ఏం చేశాడో తెలుసా? ఒక గుడారాన్ని ఏర్పాటు చేసి దేవుని యొక్క మందసాన్ని తీసుకుని వచ్చి దేవుని కొరకు అక్కడ ఒక నైవేద్యాన్ని ఏర్పాటు చేస్తూ అక్కడ యాజకులను నియమించి దేవుని ఏదైతే దావీదుకు ఆజ్ఞాపించాడో మోషే కాలం నుంచి ఏవైతే పద్ధతులు వస్తూ ఉన్నాయో వాటిని పాటించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో అనుకున్నాడు దావీదు, నేను ఎల్లప్పుడూ కూడా ఎక్కడ ఉండాలనుకుంటున్నాను? దేవుని యొక్క మందిరంలో ఉండాలని ఆయన ఆశపడ్డాడు. అందుబట్టి అనుకున్నాడు, నీ మందిరంలో ఉండడానికి నేను ఆశపడుతున్నాను, కానీ ఆ మందిరంలో ఉండాలంటే నాకు అర్హత ఉండాలి. ఆ అర్హత ఏమై ఉన్నది అనే ప్రశ్న అతను వేసుకున్నప్పుడు ఆయనకి కొన్ని సమాధానాలు వచ్చాయి. ఈ దినాన్ని మనం యెరూషలేములోకి వెళ్ళి చూస్తే సొలొమోను కట్టించిన మందిరం మనకు అక్కడ కనబడదు. డూమ్ ఆఫ్ ద రాక్ అని ముస్లిమ్స్ వారు ఏర్పాటు చేసుకున్న, అరబ్స్ ఏర్పాటు చేసుకున్న వారి మసీద్ అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. కానీ ఒక విషయం దీని నుంచి మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. నీ పరిశుద్ధ స్థలంలో లేదా నీ గుడారంలో నివసించదగిన వాడు ఎవరు అని దావీదు ఇక్కడ అడుగుతున్న రీతిలో మన జీవితంలో ఒక ప్రశ్న వేసుకుంటే, దేవుని మందిరానికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. నువ్వు పచ్చి తాగుబోతు కావచ్చు, తిరుగుబోతు కావచ్చు, వ్యసనాలకి బానిసైన వాడు కావచ్చు, కానీ దేవుని మందిరంలోనికి నువ్వు వచ్చినప్పుడు నీ జీవితంలో అనేకమైన కార్యాలు నువ్వు అనుభవిస్తూ ఉంటావు. ప్రియమైన బిడ్డలారా, దేవుని మందిరానికి ఎవరైనా రావచ్చు, కానీ పరలోక రాజ్యానికి అందరూ వెళ్ళిపోగలరా? ఎవరు పడితే వారు వెళ్ళిపోవచ్చా?
పాపులు వెళ్ళిపోవచ్చా, తిరుగుబోతులు వెళ్ళిపోవచ్చా, తిండిబోతులు వెళ్ళిపోవచ్చా, లేదంటే తాగుబోతులు వెళ్ళిపోవచ్చా, వ్యభిచారం చేసేవారు, ఇతరులకు అన్యాయం చేసేవారు వెళ్ళిపోవచ్చా అంటే ద ఆన్సర్ ఫర్ దాట్ ఈజ్ ఆల్వేస్ అ నో. దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని మందిరంలోనికి ఎవరైనా రావచ్చు, కానీ వచ్చిన వారు దేవుని నిత్యస్థలమైన పరలోకం చేరాలంటే వారు జీవితాలు మార్చబడితేనే కానీ పరలోక రాజ్యము చేరలేరని చాలా స్పష్టమైన విషయాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తే తెలుస్తూ ఉంటాయి. ఈ వచనాన్ని నేను చెప్పి ముగిస్తాను. రెండవ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే మనిషి ఆంతర్యంగా చెందే మార్పుల గురించి మాట్లాడుతూ ఉంటుంది. 3, 4, 5 వచనాలు మనం చదివితే బాహ్యంగా మనుషులు చేయాల్సిన కార్యాల గురించి మాట్లాడితే, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే నేను ఏం చేయాలి అని ఒక ప్రశ్న నీలో ఉంటే అనేకమైన సమాధానాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కానీ ఈ వచనంలో, ఈ అధ్యాయంలో, ఈ వాక్యాలు మనం చదివితే కొన్ని అద్భుతమైన మాటలు మనకు కనబడితే ఒకసారి చదువుకుందామా. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అని దావీదు భక్తుడు ఒక ప్రశ్న అడిగినప్పుడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడని ఒక ప్రశ్నను ఆయన సంధించినప్పుడు ఆయనకు వచ్చిన సమాధానం ఏంటో తెలుసా? మొట్టమొదటిగా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. గడిచిన ఆదివారం మనం మాట్లాడుకున్నాం కదా, మన దేవునికి అసాధ్యమైన కార్యాల్లో ఒక అసాధ్యమైన కార్యం ఏంటి? దేవుడు ఎన్నడూ అబద్ధము ఆడడు. మై గాడ్ కెనాట్ లై, మై గాడ్ కెనాట్ సిన్, అండ్ మై గాడ్ కెన్ నెవర్ షో పార్షాలిటీ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో పక్షపాతము చూపించిన దేవుడు పాపము లేనివాడిగా ఉంటున్నాడు, ఆయన అబద్ధము చెప్పని వాడిగా ఉన్నాడు. అంటే ఆయన ఇచ్చిన వాగ్దానము ఖచ్చితంగా మన జీవితంలో ఒక దినాన్ని ఆయన నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు. అలా అబద్ధం ఆడని దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్నది ఏంటో తెలుసా? నీ హృదయంలో నీ ప్రవర్తన దేవునికి ఎలాగుండాలి? అంగీకార యోగ్యంగా ఉండాలి. అదే సమయంలో నీ నోటిలో నుంచి అబద్ధం అనేది అన్నడు కూడా రాకూడదు. అబద్ధములాడే వారిగా మనం ఉండకూడదు. అక్కడ రాయబడిన మాట యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలంట. దేవుని యొక్క సన్నిధానంలోకి రావడం యథార్థమైన ప్రవర్తన లేకుండా నువ్వు వచ్చినా దేవుని సన్నిధానం నుంచి నువ్వు బయటకు వెళ్ళేది ఆయన పరలోక రాజ్యాల్లో చేర్చబడ్డానికి. కాబట్టి నీ దైనందిన జీవితంలో నీ ప్రవర్తన ఎలాగ ఉండాలి? యథార్థంగా ఉండాలి. యథార్థత అంటే ఏంటండి? ఎటువంటి కల్మషము లేనిది. అందరూ పర్ఫెక్ట్గా పుట్టేస్తారా? పుట్టిన పిల్లవాడు కడుపులో నుంచి తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన వెంటనే బాయ్ డాక్టర్ అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళిపోగలడా? వెంటనే వెళ్ళి నాకు ఆకలేస్తుంది, నాకు KFC చికెన్ కావాలని కూర్చుని పెట్టి లెగ్స్, జాయింట్లు, వింగ్స్ తినడానికి అవకాశం ఉంటుందా? ఆ పిల్లవాడు లేదా ఆ పాప, ఆ బాబు అనేవారు పుట్టిన తర్వాత వారు దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటారు. అలాగే యథార్థతగా ప్రవర్తించడం, యథార్థంగా జీవించడం అనేది ఇట్స్ నాట్ ఎ వన్ టైం పాసిబిలిటీ. ఒక్కసారిగా మనిషి మారిపోయే స్థితి కాదు. నువ్వు ఈరోజు రక్షణ పొందేసావంటే ఈ రోజు నుంచి బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చావు కాబట్టి నీ లైఫ్ ఒకసారిగా టర్న్ అయిపోద్దని చాలామంది అనుకుంటూ ఉంటారు. నో, నెవర్. ఆ బ్యాప్టిజం నువ్వు తీసుకున్న తర్వాత ద యాక్చువల్ ఛాలెంజెస్ స్టార్ట్స్ దెన్. నిజంగా నువ్వు క్రైస్తవుడిగా నువ్వు నిలబడాలని ఆశపడినప్పుడు, నీ ప్రవర్తన మార్చుకోవాలని నువ్వు స్థిరంగా తీర్మానం చేసుకున్నప్పుడే సైతానుగాడు మరీ ఎక్కువగా నన్ను శోధించడానికి ముందుకు వస్తూ ఉంటాడు. యేసు ప్రభు గారు 33.5 సంవత్సరాలు లోకంలో జీవించారు. 30 సంవత్సరాలు ఆయన ఇంటి పట్టినే ఉండి తన కుటుంబాన్ని ఆయన చూసుకున్నాడు. 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన సేవ జరిగించాడు. ఆ 3.5 సంవత్సరాల సేవ కొరకు ఆయన సిద్ధపడుతున్న వాడిగా ఆయన వెళ్తున్న తరుణంలో ఆయన ప్రభు యొక్క పిలుపుని అందుకొని, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే దేవుని స్వరం వినబడగానే 40 దివారాత్రములు కూడా ఉపవాసం ఉండక ఆయన అరణ్యంలోనికి వెళ్ళిపోయిన సందర్భంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 40 దినాలు ప్రభువులో గట్టిగా గడిపిన తర్వాత ఎవరొచ్చారండి యేసుప్రభు గారి దగ్గరికి? మొట్టమొదటిగా సాతానుగాడు వచ్చాడు, అపవాది వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవునిలో బలపడుతున్న కొద్దీ నాడు నిన్ను పడేయడానికే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి నువ్వు యథార్థవంతమైన ప్రవర్తన నువ్వు చూపించాలని నువ్వు ఆశ కలిగి నీ జీవితంలో అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు వాడు నిన్ను ఎలా పడేయాలని వాడు ప్రయత్నం చేస్తుంటాడు. పడేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు పడిపోవడం కాదు మనం చేయాల్సింది, మరి ఎక్కువగా యథార్థతగా మనం జీవించగలిగితే పరలోక రాజ్యం మన సొంతం అవుతుందండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంకా కింద వచనాల్లో మనం చూసుకున్నట్లయితే కేవలము మనిషి ఇంటర్నల్గా చేంజే కాదు, అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ కూడా ఉండాలి. 3-5 వచనాలు చదువుకుంటే మనకు అర్థమవుతుంది. చదువుదామా. అట్టివాడు నాలుగుతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు, తన ద్రవ్యమును వడ్డీకియడు,
నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూ కదల్చబడడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ దినం నువ్వు దేవుని సన్నిధానంలో స్థిరంగా ఉండాలని ఆశపడతా ఉన్నావా? దేవుని యొక్క పరలోక రాజ్యంలో చేర్చబడాలి, తండ్రి యొక్క కురిపార్శ్యాన్న కూర్చుని ఒక అర్హతను సంపాదించాలి, నువ్వు కూడా దేవుని సన్నిధానంలో స్థిరమైన జీవితాన్ని గడపాలని ఒక ఆశ వాంఛ నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఈ 15వ కీర్తనలో నుంచి మనతో మాట్లాడుతూ ఉన్నది. నువ్వు బాహ్యంగా నువ్వు చేయాల్సిన పనులు ఏంటో తెలుసా? నువ్వు నాలుకతో కొండెములాడకూడదు, ఎవరికి కీడు చేయకూడదు, పొరుగువాని మీద నింద మోపకూడదు, నీచుల్ని అసహించుకోవాలి, భయభక్తులు గలవారిని నువ్వు సన్మానించాలి. అదే తరుణంలో నీ వలన ఎవరికి కూడా ఏం కలగకూడదు, నష్టము కలగకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటూ ఉంటాం పరలోక రాజ్యం సాధించాలంటే ఏవేవో గొప్ప గొప్ప పనులు చేశారనుకుంటాం. బట్ మై గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ బేసిక్స్. చాలాసార్లు బేసిక్స్ని మనం ఫాలో అయితే చాలు. అబద్ధం ఆడకూడదు, ఎదుటివారికి నష్టం కలిగించకూడదు, ఎవరిని మనం ఇబ్బంది పెట్టకూడదు, దేవునికి దూరంగా మనం జీవించకూడదు, దేవుని చెప్పే మాటలను మనం పాటిస్తే ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళగలమండి? పరలోక రాజ్యం మనం చేరగలం. ఈ దినాన్ని ఎందుకండి అంత అర్జెంటుగా పరలోక రాజ్యం గురించి చెప్పేస్తున్నారు? ఇప్పుడు ఏమైనా అర్జెంట్ దేవుని రాకడొచ్చేస్తుందా అని అనుకుంటే చెప్పలేం. ఏమో ఆరాధన అవుతున్న సందర్భంలోనే దేవుడు తన రాకడతో వస్తే మనందరూ ఎలాగ ఉండాలి? ఎత్తబడేవారిగా ఉండాలి. బయటికి వెళ్ళిన తర్వాత దేవుడు ఒకవేళ మనం పిలుచుకుంటే ఏ దినాన్ని ఏది మనకి సంభవిస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఆయన రాకడా మనకి తెలీదు, మన పోకడా కూడా మనకి తెలియదు. కాబట్టి ఎల్లప్పుడూ మనం ఎలాగ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి? సిద్ధపడి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధానంలో చేరిన మనము ఆ సిద్ధపాటు హృదయాన్ని మనం కలిగి జీవిద్దాం. ఆయన పరిశుద్ధ స్థలములో ఎక్కదగే యోగ్యమైన జీవితాన్ని, యథార్థమైన జీవితాన్ని, కొండెములాడని, నాటకాలు నటించని, వేషధారణ జీవితం లేని ఒక జీవిత విధానాన్ని మనం జీవించడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధ పర్వతం ఎక్కే అర్హతను నీకు నాకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆయన పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కిన తర్వాత ఆ పరిశుద్ధ పరలోకంలో ఏముంటుందండి? నిత్యము దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడమే, ఆయన ఆరాధన చేయడమే ఉంటుంది. అక్కడ ఆరాధన చేయాలంటే దానికి ప్రాక్టీస్ ఎక్కడ ఆరాధన చేయలేనోడు అక్కడ ఆరాధన చేయగలడా? నెట్ ప్రాక్టీస్ చేయనోడు స్టేడియంలోకి వెళ్ళి ఆడేయగలడా? ఏదైనా పని చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోకపోతే పెద్ద అయిన తర్వాత వస్తుందా? రానే రాదు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు. ఓన్లీ మ్యాన్ అనా, ఇట్ మేక్స్ విమెన్ పర్ఫెక్ట్ ఆల్సో కదా. ఇట్ మేక్స్ అ పర్సన్ పర్ఫెక్ట్. కాబట్టి నా జీవితంలో ఇక్కడ నీ దేవుడిని ఆరాధించడం నువ్వు ఒక అలవాటుగా నువ్వు చేసుకుంటే నువ్వు పరలోకం వెళ్ళినప్పుడు అది నీకేమీ కొత్తదనంగా ఉండదు. 24 పెద్దలతో, కోటాను కోట్ల దూతలతో, 4 జీవుల గానముతో నువ్వు కూడా కలిసి మన పరిశుద్ధుడైన ప్రభుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రభు పరిశుద్ధుడని దేవుని సన్నుతించే ఒక గొప్ప తరుణాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు, నాకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. ఆ సన్నిధానంలోనికి, ఆ పరలోకానికి వెళ్ళే ఒక దివ్యమైన అనుభూతిలోనికి మన హృదయాలను నడిపించుకుందాం. దేవుని హృదయపూర్వకంగా ఆరాధన చేసుకుందాం.